నాకు వణుకు వస్తుంది ఫస్ట్ టైం నాకు దీని అమ్మ. కూర్చోనే మాట్లాడు. ఓకే 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 వద్దు అది లేదు అదేం లేదండి. లేదు. ఇలా ఇండస్ట్రీలో తెస్టేసుకొని కూర్చోవాలని చాలా కలగన్నా దీని అమ్మ. ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే, ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా. ప్రతి సినిమా దీని ఎక్క రావటం లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు, ఈ సినిమా కాదు, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను. చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురా బైని నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు, చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే బొచ్చేది డబ్బు వచ్చేది. నేను అప్పుడు అనుకున్నా, 13 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది. దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు. ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు, నానిగారు వెంకట గారు. ఆయన నానిగారు వెంకటే అంటారు, వెంకటరత్నం గారు. ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపిని అడిగారు. అంటే నానిగారి నేను లోకల్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద, తనకు చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను. ఎందుకంటే వాల్పోస్టర్ నుంచి వస్తుందని. అంటే నాని గారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగు ఉండదు. నాని గారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి. అంటే పొగడితే మనకు రాదు, అది పొగడటం రాదు, ఇన్బిల్ట్లో లేదు. నిజం చెప్పడమే నాకు ఇష్టం. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ, నేను చదువుకునే రోజుల్లో ఏదున్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన్ని. అలా ఏ సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు, కొత్త లెన్సులు తెచ్చాడు, కొత్త కెమెరాలు తెచ్చాడు. తన కోసం వాయిస్లు ఒకసారి తేడా కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు. అది దమ్ము. ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా. అందుకే నాని గారిని, నాకన్నా చిన్నోడు, నేను నాని అని పిలవటానికి రావట్లేదు లోపల నుంచి. ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా పట్ల తనకున్న అంకిత భావం, ఆ మర్యాదను ఇవ్వాలనిపిస్తుంది. రావట్లేదు అట్లా నాని అని అనిపించట్లేదు. అంటే తను సక్సెస్ఫుల్ హీరో, తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి అలాగని చెప్పట్లేదు. ఆ మెంటాలిటీ కాదు మనదే. ఏంటండి అని అంటాం అంతవరకే. నాని గారు అనేది ఎందుకంటున్నానంటే, టువర్డ్స్ సినిమా తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. 100 కోట్ల హీరో కొడితే 2-3 సినిమాలు కొట్టాడంటే 70-80 వెనకేయచ్చు. అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను చెయ్యలేని, తన బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని, అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్ పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు. అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు. అలాగే జగదీష్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది, అయిపోయిందిరా దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. కానీ బయటపడలేదు. అమ్మ ఇటు బయటపడితే ఇటు మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడేమో, ఇవన్నీ ఉన్నాయి లోపల, చాలా ఉన్నాయి. వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నమ్మకానికి వచ్చారా అని. సరే మనకేం భయం లేదు. బాహుబలి సినిమా వచ్చిపోయినా కానీ నేను భయపడేవాడిని కాదు. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే, ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి, దీని అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి. దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు. నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అన్నాను. నేను నాని గారు కాదండి, మేమే అనుకున్నాము.
నాన్నగారు యాక్సెప్ట్ చేశారు కదా. అవును, యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకేమన్నా పెడతారేమో సినిమాకన్నీ. నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరెలా అనుకున్నారు? ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు. కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసుడు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు. అది అడిగినప్పుడు నా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కొడుకే ఈ కార్తీక్. తను సజెస్ట్ చేశాడంట జగదీష్కి. ఆ రోజు అవును నువ్వైనా ఎలా అనుకున్నావు కార్తీక్ అంటే, ఏముందండి పగలంతా మాల్స్లో కూర్చునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం, కేఫ్లో కూర్చునేవాళ్ళం, రాసుకునేవాళ్ళం. కొంచెం మాట్లాడతాను ఈరోజు, ఇంక మళ్ళీ మనం ఇలా మాట్లాడటానికి ఇంకా అంత ఎక్సైట్ అవ్వను. ఇంతకన్నా పెద్ద ఎక్సైట్మెంట్ ఇంకేం ఉండదు లైఫ్లో, అంతకన్నా ఎక్సైట్ అవ్వను. మాల్లో కూర్చున్నప్పుడు సాయంత్రం టీవీ పెడితే మాకు టీవీలో శివన్న కనపడేవాడు. అక్కడెక్కడో తగిలేదు సార్ మీరు మాకు. అమ్మేడే అమ్మ, దేవుడి రైటింగ్ ఎలా ఉంటుందో చూడండి. నేను బిగ్ బాస్ చేస్తాను ఎవడనుకోడు, వీడికేం కర్మ, ఎందుకు చేస్తున్నాడు ఇటు తెలీదు. అదంతే, ఎవడు ఎప్పుడు ఎక్కడ తిరిగా వాడికి రోజు రావాలో అది రాసి పెట్టుంటుంది. అదంతా కూడా నాకు 25 సంవత్సరాలు పట్టిందండి. కానీ నేను ఏ రోజు కూడా నేను భయపడలేదు, వెళ్ళిపోవాలనుకోలేదు, రాదు అనే ఆ టెన్షన్ లేదు. కానీ ఉంది, నేను చెప్పాలి, ఇది ఆ రోజున రే నీ అమ్మ. ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని పొందాలి. నా స్ట్రగుల్ చూసిన నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ వాళ్ళు నాకంటే ఎక్కువ వేదన అనుభవించేవాళ్ళండి. ఇంట్లో ఏం కాదులేబ్బా ఆడుద్ది, ఈ సినిమా బాగా ఆడుద్దని మా ఆవిడ నాకు ఓదారు పేపర్లో. పిల్లలు, నా ఫ్యామిలీస్ అంటే మా అత్తగారి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇలా నాకు నా బాధ ఏంటంటే నేను ₹1 కూడా మళ్ళీ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని చిన్న చిన్న ప్రాపర్టీలు కొన్నాను, కానీ మేజర్ డబ్బు మళ్ళీ సినిమాకే పెట్టాను. నేను నా ఫ్రెండ్స్ సినిమాలు తీసినా, నేను సినిమా తీసిన సినిమాకే పెట్టాను. ఎందుకంటే సినిమా పట్ల నాన్నగారికి ఎంతైతే ఒక ప్యాషన్ ఉందో ఆ కసి నాకు. నేను సినిమాలు తీస్తా, నేను ఖచ్చితంగా తీస్తా. ఇలాంటి ఇది నేను లవ్ స్టోరీలు తీస్తాను. నాకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం, నా ఫస్ట్ నుంచి లవ్ స్టోరీలు అంటే ఇష్టం. ఆ కసి ఉంది, ఆ కసికి రోజు రాట్లా. వచ్చింది నా అమ్మ, వచ్చింది దీని ఎక్క తీస్తా, మంచి మంచి సినిమాలు తీస్తారు. నాకు ఆ బలం జగదీష్ ఇచ్చాడు. ఆ బలానికి సహకారం నానిబాయ్ ఇచ్చాడు. ఏటే ఎవకలా రా అన్నంత ఆ క్యారెక్టర్ల పవర్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చూసావా, దీని అమ్మ అది నాకు తెలుసు చేస్తారని. అది ఎలా తెలుసండి, ఇన్నాళ్ళ అనుభవంలో ఆ క్యారెక్టర్ అతను చెప్పినప్పుడు జారిపోద్దనే టెన్షన్ ఉందే, కానీ మనకి ఇది చెయ్యలేము, దీంతో మనం ఆట ఆడిస్తామనే విషయం నాకు బలంగా తెలుసు.